కుటుంబాన్ని వదిలేసి నా కుటుంబంలోకి వచ్చి నా కోసం మాకు పుట్టిన పిల్లల కోసం అహర్నిశలు కష్టపడుతున్న నా భార్య చిట్టి చేతికైతే చిన్న కానుక. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 9 అనమాట. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే పొద్దున్నే రాజమండ్రిలో అయితే నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి 2 కార్లు తీసుకొని టీ తాడని బయలుదేరాం అనమాట. కార్లో క్యాంపూర్ కోన్ అనేది అయిపోయింది కదా, యాక్సెస్ లో కొత్త కోన్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి బయలుదేరి టీ టైం అయితే వెళ్ళాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేశానండి. ప్యాంట్ టాప్ మాత్రం అయితే మధ్యలో వేసాను అనమాట. వాటర్ తాక్కుంటా ప్రయాణాన్ని అయితే ముందు కొనసాగిస్తాను. మధ్యాహ్నం లంచ్ టైం వరకు ఏం తినకూడదని ఫిక్స్ అయ్యాను. ఈ ప్రయాణంలో మధ్యలో బీభత్సమైన వర్షం అయితే పడిందండి. చాలా స్లోగా అయితే కార్ డ్రైవ్ చేశాను. కొన్ని సందర్భాల్లో పక్క దొరుకుతుంది అనమాట. నేను ఒక 5-6 సంవత్సరాలు బట్టి వీళ్ళ తింటున్నాను. దాని తర్వాత లంచ్ కి ఎక్కడ ఫేమస్ అంటే అక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వైరా హోటల్ ఉంటుంది. అక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది అనమాట. రాజుల భోజన హోటల్ ఇది. రోడ్ మీద ఫెర్గుసన్ 4x4 ట్రాక్టర్లు అయితే వెళ్ళిపోతున్నాయి, చూసారు కదా. ఏమైతే 10 గంట అయిందండి. నేను అనకాపల్లి వరకు అయితే రీచ్ అయ్యాను. ఇక్కడ నుంచి అయితే ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత భోజనం చేయాలి. నేను ఆకలి అయితే ప్రయత్నం వేస్తుంది. ఆనందపురం దాటిన వెంటనే రాజుల భోజన హోటల్ అయితే ఉంటుందండి. అక్కడైతే మీద కార్ ఆపేసి కిందకి అయితే దిగాలన్నమాట. చిన్న 2 స్టూల్ అయితే వేస్తారు. వెళ్ళిన తర్వాత చేతులు కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్తాము. టోకెన్ తీసుకోవాలండి. నేను ఒక ఎగ్ ను మీల్స్ అయితే ఆర్డర్ చేశాను. 110 రూపాయలు. ఉట్టి మీల్స్ అయితే 90 రూపాయలు అనమాట. చికెన్ గ్రేవీ ఇస్తారు. 2-3 ముక్కలు అయితే ఉంటాయి. జనాలు చూసారు కదా ఏ విధమైనటువంటి ఫ్లోటింగ్ ఉందో. చాలా బాగుంటుందండి ఇక్కడ ఫుడ్ అయితే. వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ లో పెరుగు తింటాం కదా, ఆ పెరుగు తర్వాత ఖచ్చితంగా నిద్ర వచ్చేస్తండి. భలే ఉంటుంది పెరుగు టేస్ట్. ఎందుకని డైట్ ఎక్కడ అని చెప్పేసి అనుకుంటారా? డైట్ అయితే చేస్తాను, రేపు నుంచి చేస్తాను. మరి భోజనం చేసిన తర్వాత కార్ అలా డ్రైవింగ్ చేస్తుంటే నాకు నిద్ర వస్తుందండి. కాబట్టి రణస్థలం దాటిన వెంటనే మా ఊరికి ఇంకొక 55 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ కార్ సైడ్ ఆపేసి అనమాట. కరెక్ట్ 10 మినిట్స్ అలారం పెట్టాను. అలారం పెట్టేసి అయితే పడుకునిపోయాను. ఏంటంటే 10 మినిట్స్ లో మంచి రిలాక్సేషన్ అయితే వచ్చేస్తుందండి కార్ లో పడుకున్నప్పుడు. లేచి ప్రశాంతంగా కార్ అయితే మళ్ళీ తీసానండి. మనం అయితే నైర వ్యవసాయ కాలేజ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మైసూరు అన్యాల పాపకి అయితే సెలవులు వస్తున్నాయి కాబట్టి ఇంటికి తీసుకుని వచ్చి మన అన్నయ్య పాపను తీసుకురావడానికి అయితే వెళ్ళాను. తీసుకుని వచ్చి ఆవిడ ఇంటి దగ్గర దించేసిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చానండి. మ్యాగీ చూసారా పైనుంచి ఏ విధంగా చూస్తుందో. ఫ్రెషప్ అయిపోయిన తర్వాత కూర్చోనండి. మా పాపకి సెలవు ఈ రోజు. మా నాన్నగారు స్కూల్ నుంచి వచ్చే 10th క్లాస్ కదా. అడిగి 10కి 9.5 మార్కులు అయితే వచ్చాయన్నమాట మ్యాథ్స్ లోన. ఇంతలోగా మా పాప అయితే పేపర్ తీసింది. 10 మార్కులు అయితే వచ్చాయండి దీనికి. జయగూడెం అయితే తిన్నాను. దాని టీ అయితే తాగాను. తాగిన తర్వాత కాసేపు పడుకున్నానండి. పడుకొని లేచిన తర్వాత నీట్ గా ఫ్రెషప్ అయిపోయి మన కోసం తన లైఫ్ ని త్యాగం చేసి మన క్షేమాన్ని కోరుతూ పిల్లలకు వంట చేసి పెడుతూ మనకు వంట చేసి పెడుతూ మనం బట్టలు ఉతుకుతూ గిన్నెలు తోముతూ ఇంకా అన్ని రకాలుగా మనకు సేవలు చేసేటువంటి మన వైఫ్ ని చక్కగా చూసుకోవాలండి. చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి. అయితే ఈ రోజు నేనైతే మా ఆవిడ గోల్డ్ షాప్ పట్టుకుని వెళ్ళాను. నీకు నచ్చిన ఉంగరం అయితే కొనుక్కోదేవి అని చెప్పేసి అన్నాను. ఇదిగోండి ఈ ఉంగరం అయితే సెలెక్ట్ చేసింది అనమాట ఆవిడ. చాలా బాగుంది ఇది. మా ఊర్లో ఎప్పుడు ఈ ఉంగరాలు ఇవన్నీ కొన్నా తవిటే జ్యువెలర్స్ అయితే కొంటాను. ఇక్కడ నుంచి వచ్చి సూపర్ మార్కెట్ లో ఇదిగోండి రేపటి నుంచి మనం డైటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. పర్ఫెక్ట్ స్టిక్ టు డైటింగ్. రేపటి నుంచి కాదండి, మా బావగారి ఫంక్షన్ ఉంది కదా, ఎల్లుండి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. అన్ని రకాల మిల్లెట్స్ కలిపినటువంటి పౌడర్ అయితే ఇది ఉంటుంది గోదావరి. తీసుకున్నానండి ఈ ప్యాకెట్. మా ఊరు శ్రీకృష్ణ సూపర్ మార్కెట్ లో అవైలబుల్ ఉంది పౌడర్. దాని తర్వాత జీడిపప్పు, ఈ బాదం పప్పులు ఇవన్నీ కూడా కొన్నాను. ఇవి నేను తిన్నాను కాదు, ఇంట్లో తినడానికి. దాని సోమ్ పౌడర్ మా పాప కోసం అయితే కొన్నాను. మన బుల్లెట్ మన ఈశ్వర అనేది ఉంది. సూపర్ మార్కెట్ దగ్గర వచ్చి నేను పికప్ చేసుకుని అతని ఇంటి దగ్గర దించేసి ఇంటికి వెళ్ళిపోయాను. మా పాప పట్టీలు కూడా కొనడం జరిగిందండి ఈ రోజని. ఇక నైట్ డిన్నర్ లోకి 2 చపాతీలు, ఎగ్ బుజ్జి, అలాగే బంగాళదుంప కర్రీ అయితే తీసుకోవడం జరిగింది. మ్యాగీలు మేడ మీదకి వచ్చిన తర్వాత ఓవైపు భోజనం చేస్తున్నా ఆపేసి మ్యాగీ అని కేకేసి వచ్చిందండి. వారం రోజులు కనిపించలేదు కదా, కాసేపు అయితే దాని బుర్ర నిమిరేసి ఇంకా అలాగే అది బాగా ఎగ్జైట్ అవుతా ఉంటది మనం చూసి. ఇంకా అయిన తర్వాత ఈ బ్లాగ్ ఇక్కడతో ముగిస్తూ వీడియోని అయితే ఎండ్ చేయడానికి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు బాగా నచ్చినటువంటి ఆస్పెక్ట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్కారం, థ్యాంక్ యూ.